South India Shopping Mall Festival and Wedding Celebrations. Sarikota Designs తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భారతీయం సత్యవాణి గారు. మనందరికీ ఎంతో సుపరిచితులు. ఇంకెందుకండి ఆలస్యం, అమ్మతో మాట్లాడేసి ఈ విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా చాలా పవిత్రమైన మాసం. దీపావళి మరుసటి రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఆధ్యాత్మికతకి, ఆరోగ్యానికి వారధి నెలంతా. అవన్నీ తెలుసుకోవడం కోసమే వనాలలోకి వెళ్ళి ఆ వన భోజనాల పేరిట ఆ చెట్లు చేమల మధ్య ఒక్కొక్క చెట్టు యొక్క విశిష్టతని, దానిలో ఉన్న ఔషధ గుణాలని తెలుసుకుంటూ పిల్లలకి నేర్పిస్తూ, సాత్విక ఆహారాన్ని పరిచయం చేస్తూ, ఎటువంటి ఆహారం తీసుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావో చెబుతూ, ఆ ఉసిరి చెట్టు కింద భోజనాలు చేసి, అవిశాకులలో భోజనాలు చేశారు తప్ప వన భోజనాలు చేయకుండా భవనాల్లో చేసుకుని వన భోజనాలు అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు జరుగుతున్నది వన భోజనాలా, భవన భోజనాలా? భవన భోజనాలే అమ్మా. మరి అది వన భోజనం ఎలా అంటాం? మంచి రిసార్ట్ ఏదన్నా ఉందా, చూసుకున్నామా, అందరం ఒక దగ్గర కలిసి తిన్నామా? ఇప్పుడు అప్పటికేమిటి, వానప్రస్థంలో రాగానే వాళ్ళకు కూడా వనాలలోకి వెళ్ళిపోదామని, పిల్లలకి దూరంగా వెళ్ళిపోదామని వెళ్ళిపోయేవారు. ఇప్పుడే మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటున్నాం. ఆ వనాలలోకి వెళ్ళి అలా అలా పూర్వీకులు మహాప్రస్థానాలా వెళ్ళిపోయి శరీరాలు విడిచిపెట్టేసేవారు. అటువంటి ఆధ్యాత్మికతను పొందడం కోసమే ఈ దామోదరుడు, కార్తీక దామోదరుడు అంటున్నాం మనం. దామము అంటే కట్టివేయడం, ఉదరం అంటే పొట్టను కట్టేసుకోమన్నారు. శ్రీకృష్ణుడిని రోడ్డుకి ఎందుకు కట్టేసింది? అల్లరి చేష్టలు తట్టుకోలేక అల్లరి చేస్తుంటే రోడ్డుకి ఎందుకు కట్టేసింది? ఎందుకు కట్టేసింది? రోడ్డుకి అల్లరి చేస్తున్నాడని కట్టేసింది. కథగా చెప్పారు మనకి. మనం కూడా అల్లరి చిల్లరగా అర్ధరాత్రి పూట తినకూడదు అన్ని తింటే రోగాలు వస్తాయని దామ ఉదరుడు, ఉదరాన్ని కట్టేసుకోరా ఈ కార్తీక మాసం అంతా. ఇటువంటి ఆహారాన్ని తినండి, సాత్విక ఆహారాన్ని. తెల్లవారుజామున లేచి నదికి వెళ్ళి స్నానం చేయండి. ఆ నదులలో మన ఋషులందరూ కూడా చక్క తపశక్తినంతా ఎక్కడ ధారపోయాలని చెప్పి నీళ్లలో వదిలి వెళ్ళారు. అందులో కనుక మీరు స్నానం చేస్తే ఆ పూర్వీకులు ఋషులు వదిలి వెళ్ళినటువంటి ఆ శక్తి మీ అందరికీ కూడా మీ శరీరానికి తగులుతుంది. శరీర రుగ్మతలు తగ్గుతాయి. వేకువజామునకు సరస్వతి సంచరించే వేళ ఆ సమయంలో స్నానం చేస్తారు. సూర్యుడు ఆహ్వానించడానికి దేవతలంతా బయలుదేరే సమయం అది. అప్పుడు నిద్రపోయే వాళ్ళని అసహించుకుంటారు, లేచి పనులు చేసుకునే వాళ్ళని ఆశీర్వదిస్తారని తెల్లవారుజామున స్నానం చేసి ఆధ్యాత్మిక అక్కడి నుంచి మొదలై గోపూజ, గో చుట్టూ ప్రదక్షిణ చేస్తే అక్కడి నుంచి వచ్చే ఓజోన్ శక్తి, తులసి చెట్టు ప్రదక్షిణ చేస్తే అటు నుంచి వచ్చే ఓజోన్ ప్రసారం, ఇవన్నీ కూడా గోపూజ, తులసి పూజ, తెల్లవారుజామున లేవడం, నదీ స్నానాలు చేయడం, వనాల్లోకి వెళ్ళడం, శివుడిని అభిషేకించడం, అటు కేశవుడిని కూడా పూజించడం, శివకేశవులకు భేదం లేదని చెప్పడం, ఇది మొత్తం ఆధ్యాత్మికతే ఈ కార్తీక మాసం. అమ్మ, శివుణ్ణి ఒక్కరిని ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే శివకేశవులకు భేదం లేదు, ఇద్దరిని ఆరాధిస్తేనే ఈ మాసంలో ఇంకా రెట్టింపు ఫలితం పొందుతామంటారు. ఏ రకంగా ఆరాధించాలమ్మా? శివకేశవులు ఇద్దరు ఒకటే కదా, భేదం లేదు కదా. ఎలా భేదం ఉండదు? దేవుడు ఒక్కడే. ఆ చేస్తున్న పనిని బట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. కానీ భక్తులు మాత్రం శివుడి భక్తులు శివుడే గొప్ప అని, విష్ణు ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం ఇష్టం, అంటే ఆ తత్వం ఇష్టం. కొంతమందికి నిరాడంబరంగా జీవించడం అంటే ఇష్టం, శివతత్వం అది. కొంతమంది చాలా వైభవంగా జీవించాలనుకుంటారు, అది విష్ణుతత్వం. ఆ వైభవోపేతమైనటువంటి సృష్టిలో ఉన్న వైభవం అంతా కలిస్తే విష్ణుమూర్తి. ఈ సృష్టిలో ఉన్న వైరాగ్యం అంతా కలిపేసేసి ఒక నిరాడంబరత అనేటటువంటిది నీకు శివుడు. అందుకని నీకు అయ్యప్ప స్వామి పూజలో కనపడుతుంది చూడు. భక్తులేమో శివుళ్ళ ఉంటారు, స్వామినేమో విష్ణుమూర్తిలా అలంకరించుకుంటారు. అయ్యప్ప మాల కూడా చేతిలో విష్ణుమాల, తులసిమాల ఉంటుంది, రుద్రాక్షమాల ఉంటుంది. నామం కూడా అంతే. రెండింటిని కలిపి ఉంటుంది. ఒక పక్క చెయ్యి వయ్యారంగా పెడతాడు, ఒక చెయ్యి ఏమో ఇట్లా ఉంటుంది. అటు విష్ణువు శివుడిని కలిపి. అందుకని కార్తీక మాసంలో ఆ శివకేశవులకి భేదం లేదు. అయ్యప్ప స్వామికి కూడా ఈ కార్తీక మాసంలోనే పూజలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళంతా తెల్లవారుజామునే చన్నీళ్లలో స్నానం చేయడం, ఆ నల్ల బట్టలు వేసుకోవడం, ఆలయాలకు వెళ్ళడం, వాళ్ళ యొక్క ఇంద్రియాలను జయించడం కోసం అని చెప్పి నేల మీద పడుకోవడం. ఏమ్మా, మరి తన ఒంటరిగా ఉండడం, వివాహం చేసుకున్న వాళ్ళు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించడం దేన్ని సూచిస్తోంది? ఇది జితేంద్రియుడు అవడం కోసం, ఇంద్రియాలను జయించడం కోసం. ఇవన్నీ ఆలోచిస్తే నీకేమనిపిస్తోంది? మన మహర్షులు పెట్టినటువంటి విధానాల వల్ల ఒక మనిషిని మనీషిగా, మానవుడిని మాధవుడిగా తీర్చిదిద్దడానికి చేసిన ప్రయత్నం అని అనిపించడం లేదా? అవునమ్మా, అనిపిస్తుందా లేదా?
మరి అప్పుడే అనిపించినప్పుడు మనం ఏం చేయాలి? పాటించాలి, చేతులు ఎత్తి నమస్కరించాలా లేదా? నమస్కరించాలి, ఆచరించాలి. సరే కదా, అందుకు కదా పెట్టారు ఇవి. అవునమ్మా. కాబట్టి కార్తీక మాసంలో వనభోజనాలు చేసిన ఆ తినే పదార్థాలు ముఖ్యంగా గుమ్మడికాయ కూరకి, నేతి బీరకాయ పచ్చడి. ఎందుకని అంటారు? నేతి బీరకాయ పచ్చడి, గుమ్మడికాయ ముఖ్యంగా మనం అప్పుడప్పుడు తెలియకుండా మనం భోజనంలో తెలియకుండానే మన వెంట్రుకలు వెళ్తాయి ఆహారంలో. దానిని జీర్ణింపజేసే శక్తి గుమ్మడికాయకు ఉందిట. అందుకని గుమ్మడికాయ కూర, నేతి బీరకాయ పచ్చడి తప్పనిసరిగా ఉండాలి. అలాగే వనాల అల్లం పచ్చడి. ఎందుకనంటే కార్తీక మాసం రోగాలు సంక్రమించేటటువంటి నెల. అవునమ్మా. ఏదంటారు, కార్తీక మాసం చివరి రోజులు, మార్గశిర మాసం మొదటి 10 రోజులు డాక్టర్లకు బాగా గిరాకీ పెంచేటటువంటి రోజులని యమద్రష్టలటది. అందుకని ఈ ఆహార పదార్థాల ద్వారా ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవడం కోసమని ఈ ఆయుర్వేదంతో కూడినటువంటి ఈ మొక్కలని, ఆ గాలిని పీల్చడం కోసం వనాల్లోకి వెళ్ళడం, అటువంటి ఆకులలోనే మనం భోజనం చేయడం. ఆరోగ్యమేరా, అన్ని ఆరోగ్యం కోసం పెట్టినవే మనం ఇవన్నీ. ప్రతిదీ నువ్వు ఏది తీసుకున్నా మనకి దాని వెనక ఆరోగ్యం. అమ్మా, ముఖ్యంగా కార్తీక మాసంలో ఆహార నియమాలు అన్నారు కదా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇలాంటివి కూడా తీసుకోకూడదు అంటుంటారు కదమ్మా, ఎందుకని? మనం ఆధ్యాత్మికత వైపుకి వెళ్తున్నప్పుడు కొంచెం తమో గుణాన్ని పెంచేవి తినం. రజోగుణ తమో గుణాలకి ఇవ్వకుండా సత్వగుణాన్ని పెంచేటువంటి ఆహారాన్ని తీసుకుంటాం అప్పుడు. అయితేమ్మా, ఇప్పుడు మనం ఆహార నియమాలు అని చెప్పారు. ఆహార నియమాల్లో ముఖ్యంగా అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇలాంటివి నిషేధం ఈ మంత్ మొత్తం కూడా అని చెప్తుంటారు కదమ్మా, ఎందుకని ప్రత్యేకించి ఇవి? అదే మనం కార్తీక మాసం అంటే కొంత ఆధ్యాత్మిక చింతనకు సరైనటువంటి మాసం కదమ్మా. అవునమ్మా. కొంచెం ఆలయాలకు వెళతాం, అభిషేకాలు చేసుకుంటాం, ఉపవాసం చేస్తాం కదా. అందుకని తమో రజో గుణాలను పెంపొందించే ఆహార పదార్థాలు దూరంగా పెట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని పెట్టడం ద్వారా ఆ ఉపవాస దీక్ష చేసేటప్పుడు కూడా నియమాలను పాటించడానికి కూడా మన దేహం సహకరిస్తుంది. అప్పుడు లేకపోతే నియమాన్ని పాటించలేక దేహం సహకరించాలి కదా. అందుకని చెప్పి పెట్టారు అది. పైగా కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి అంటే ఎక్కువగా చూడండి, ఉల్లిపాయలో ఇట్లా సగానికి వస్తే విష్ణు చక్రం కనిపిస్తుంది, అడంగా వస్తే శంఖం కనిపిస్తుంది. అది శివకేశవులకి ఆ ఉల్లిపాయని శివకేశవులుగా భావించేటటువంటి ఒక భావన కూడా ఉన్నది. అందుకే బ్రాహ్మణ్స్ ఎక్కువగా ఆ వెల్లుల్లి తినరు. రౌండ్ గా వస్తే విష్ణు చక్రంలా ఉంటుంది, నిలువుగా వస్తే శంఖం కనిపిస్తుంది. దాంట్లో గమనించారా? నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా. అది కూడా శివకేశవులు కదా, దానిని కోసి తినకూడదు అనేది ఒక భావన. అర్థమైందా? సో అట్లా ఆహార నియమ. ఉపవాసము అంటే దేవుని సన్నిధిలో వసించుడా, అంటే దేవుని యొక్క సమీపంలో, ఈ పూజాధికాల సమీపంలో ఎక్కువ సమయాన్ని మనం గడపడం అన్నమాట. ఉపవాసము, వసించుట అంటే. ఉపవాసం అంటే కడుపు మార్చుకోమని కాదు అర్థం. అల్పంగా ఆహారం తీసుకుంటే మనం జపం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి, పూజాధికాలు నిర్వహించుకోవడానికి మనకి దేహం సహకరిస్తుంది ఆ సమయం. లేకపోతే నిద్ర వస్తుంది. ఈ ఆహారాన్ని జీర్ణం చేయడంలోనే మన ప్రాణశక్తి అంతా దాని మీద పనిచేస్తుందిగా. అవునమ్మా. అందుకని పెట్టారు. కానీ అమ్మా, చాలా మంది భగవంతుడికి దగ్గరలో ఉండడం, ఉపవాసం మన అంటే శరీరం నిలబడడం కోసం ఏదో కొంచెం తీసుకోవాలి అని చెప్పి, కానీ చాలా మంది కఠినంగా చేస్తుంటారమ్మా. ఎప్పుడో అంటే రోజులో ఒక్కసారి తీసుకొని మిగతాదంతా అసలు ఏం తీసుకోకుండా ఇలా చేయడం కరెక్టే. మరి లోపల ఉన్న వాడికి నైవేద్యం ఎవరు పెడతారు? నువ్వు లోపలే దైవం ఉన్నాడు అంటున్నావు, నీలోనే దైవం ఉన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? నేను తీసుకునే ఆహారాన్ని 4 విధాలుగా నేనే విభజిస్తున్నాను, జఠరాగ్ని రూపంలో కూడా నేనే ఉన్నాను అంటున్నాడు కదా. మరి నీలో ఉన్నవాడికి మరి భోజనం పెట్టకపోతే వాడు ఎలా ఉంటాడు? అవును, ఇబ్బంది పడుతాం కదా. దేహం దేహం అనేటువంటి దేవాలయం లాంటిది. ఈ దేహంలో నివసించే, హృదయంలో నివసించేది, హృదయ పీఠంలో ఉన్నది దైవము. అందుకని హృదయమే దైవపీఠము, ఈ శరీరం దేవాలయం. మరి అదేగా మనకు చెప్పారు. అందుకని ఉపవాసం పేరిట కడుపు మార్చుకోమని చెప్పలేదు. దానివల్ల ఏమవుతుంటే సరే కిడ్నీ ఏమి తీసుకోకపోతే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా ఉండమని ఎక్కడా చెప్పలే ముందు వాడికి. అందుకని ఆచమనం ముందు ఎందుకు చేస్తున్నాం మనం? గొంతు ఎందుకు తడుపుకుంటున్నాం? అలాగే కొంచెం అల్పంగా మన ఆహారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఉపవాసం ఉండడం కరెక్ట్ కాదు. శివుడు అభిషేక ప్రియుడు అంటారు. ప్రత్యేకించి ఇది శివకేశవులకు సంబంధించిన మాసం. మరి ఆయన్ని ఏ రకంగా ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు? ఎటువంటి పదార్థాలతో అభిషేకం చేయొచ్చు అంటారు ఈ మాసం అంతా? కోపం రాకుండా చూసుకోవడమే అభిషేకం. ఏం చేయాలమ్మా కోపం రాకుండా ఉండాలి? నీళ్లు చల్లాలి. కోపం వచ్చిన వాడి మీద నువ్వేం చేస్తావు? నీళ్లు చల్లవు. శాంతి 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 నీళ్లు చల్లుతావు. ఆ నీళ్లు ఎందుకు చల్లుతున్నావు?
అంటే శివుడి నుంచి కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ప్రసరం అవుతుంది ఇది శివలింగం నుంచి. ఆయనకు అభిషేకం చేయడం ద్వారా నిన్ను నువ్వు కడిగేసుకుంటున్నావు. అక్కడ బాహ్యంగా నువ్వు అభిషేకిస్తూ నీ అంతరంగాన్ని అభిషేకించుకుంటున్నావు, నీ అంతరంగాన్ని కడిగేసుకుంటున్నావు. మనిషి అన్న తర్వాత మనసుకు కూడా మాలిన్యం వస్తుంది, అవునా కదా? ఇప్పుడు అక్కడ పూజ గదుల నిర్మాల్యాన్ని ఎట్లయితే మనం తీసేస్తున్నామో మన మనసులో ఏర్పడిన నిర్మాల్యాన్ని కూడా తీయాలి కదా. ఆ తీయడం కోసం అని చెప్పి ఆయనకు అభిషేకం చేసే మంత్రాలలో ఈ వైవిధ్యాన్ని అంతటిని కీర్తిస్తూ సృష్టిలో ఆయన ఏర్పరిచిన వైవిధ్యాన్ని అందరు అక్కడ చూడు అందరికీ నమస్కారం అంటున్నాడు. నమః నమః నమ్మకం చదివేటప్పుడు చెట్టుకు నమస్కారం, పుట్టకు నమస్కారం, గుట్టకు నమస్కారం, ఆకుకి, పిందికి, కేస అన్నింటికి నమః నమః నమస్కారం చేసుకుంటూ ఆయన యొక్క సృష్టి వైవిధ్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నీకు కోపం రాకుండా ఉండేటువంటి స్థితిని నాకు కలిగించవయ్యా, అంటే ధర్మాన్ని అతిక్రమించకుండా ధర్మంగా నడుచుకునేటట్టు బుద్ధిని నాకు ప్రసాదించమని కోరుకుంటూ చేస్తున్నాం అభిషేకం అక్కడ. అందుకనే చూడు మన సంకల్పంలో చెప్పుకునేటప్పుడు మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటున్నామా? అవునమ్మా. పరమేశ్వరుడు యొక్క ప్రీతి మనకి ఎప్పుడు దొరుకుతుంది? మనం చేసే పాపాలు పరమేశ్వరుడు యొక్క ప్రీతిని కలగడానికి ఇది అడ్డంకుగా ఉంటుంది మనం చేసే పాపం. అవును అవునమ్మా. అందుకని ఆ అడ్డంకిని తొలగించేస్తున్న నా పాపాలను నేను క్షయం చేసుకుంటున్నాను. ఆ పాపాన్ని క్షయం చేసుకోవడం ద్వారా నీ ప్రీతి లభిస్తుందని తెలిసిన వాడై నేను అభిషేకానికి ఇప్పుడు నేను రెడీ అయ్యాను. ఇక తర్వాత చేయకూడదుగా మరి. అప్పుడు మళ్ళీ చేస్తే మరి అనుగ్రహం ఎలా లభిస్తుంది? అందుకని ఏమంటాడు, శివాలయంలో అభిషేకం చేసినా ఏం జరగలేదండి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళా ఈ దేవుడు ఏం జరగలేదండి, అదిగో మీ దేవుడి దగ్గర ఏం జరగలేదు కదా మా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకొకటి పిలుస్తాడు. అప్పుడు కరెక్టే అమ్మా, ఇదే జరుగుతుంది. ఈ పరమార్థాన్ని మనం తెలుసుకోకపోవడం వల్ల అడగగానే దేవుడు మనకి ఇచ్చేయడు, నీకు ఏది కావాలో అది ఇస్తాడు, ప్రమాదకరమైనవి ఇవ్వడు, నీకు ప్రమాదం లేనివి ఇస్తాడు భగవంతుడు. నీకు తెలియసో తెలియక అన్ని అడుగుతూ ఉంటావు. చిన్న వయసులో తెలియని వయసులో పిల్లవాడు స్కూటర్ కొనియమంటే నువ్వు కొనిస్తావా? ఆగనాన్న నీకు ఇంకా వయసు రావాలని అంటావా? అలాగే నీకు తెలుసో తెలియకు నీ కోరికలు నీకు ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాయని చెప్పి అన్ని ఇవ్వడు. మనం చేసుకున్న పాపపు కర్మలు తగ్గే కొద్దీ మన కోరికలు నెరవేరుతుంటాయంట కదమ్మా. అంతే కదా మరి. నువ్వు గుణవంతుడు అవుతున్న కొద్దీ కూడా నేను మురుసుకుని నీకు కావలసినవన్నీ అందిస్తూ ఉంటాడు ఆయన. మనం అలాగే పాపాలు చేసుకుంటే ఇవ్వమంటే ఇదిగో నీకు చేస్తే నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు దీంట్లో ఇంత డబ్బులు కనుక వస్తే 50% నీకు ఇస్తా 50% నేను తీసుకుంటా అనేటటువంటి వ్యాపార సరళిలో దేవుడి దగ్గర కూడా మాట్లాడితే ఏమవుతుంది? నవ్వుకుంటాడు ఆయన. అంతే. అదే శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఇది పాపాన్ని క్షయం చేయడం ద్వారా, దురితము అంటే పాపము, ఆ పాపాన్ని నేను క్షయం చేసుకున్న తర్వాత నీ ప్రీతికి నేను పాత్రుడను అవుతానని తెలిసి ఇదిగో అభిషేకం. కాబట్టి నీ కోపానికి గురి కాకుండా ఉండే బుద్ధిని నాకు ప్రసాదించు. అది అక్కడ అభిషేకం చేస్తున్నాం. దామోదరుడు అంటున్నాం మళ్ళీ కార్తీక్, ఇక్కడ మళ్ళీ ఇద్దరికీ కలిపి చేస్తున్నాం. అంటే ఈ దీపం ఏదైతే ఉన్నదో ఆ దీపంలోకి ఇటు దామోదరుడిని ఆహ్వానిస్తాం మనం. ఆ దీపమే దామోదరుడిలోకి ఆవాహనం చేస్తే ఈ మనిషి అన్నవాడు ఏం చేస్తున్నాడు? 84 లక్షల జీవరాశులకి లేనటువంటి తెలివితేటలు, ఆలోచనలు, మెదడు నీకు ఇచ్చాడు కదా మనిషి. అవును. ఇప్పుడు ఆ మనిషి ఏంటి? వీటన్నింటి పట్ల కృతజ్ఞుడై ఉండాలిగా. ఉండాలి. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ టెంపుల్ ట్రీ, దీని నుంచి పూలు తీసుకుని నేను రోజు భగవంతుడి దగ్గర నేను ఆరాధన చేసుకుంటున్నా. అవును కదా. అలాగే ప్రతి ప్రాణి నుంచి కూడా నేను సహకారం పొందుతున్నా. ఆ సహకారం పొందుతున్న ఆ ప్రాణికి కూడా ఉత్తమ గతులు ఇవ్వమని కోరుకుంటూ చెట్ల దగ్గర దీపాలు పెట్టి ఈ చెట్టుకు కూడా పాపం అది కదలలేదు, మాట్లాడలేదు, దాని బాధ మనకు చెప్పుకోలేదు, దీనికి కూడా ఉత్తమ గతిని ప్రసాదించు అని చెప్పి చెట్టు దగ్గర మనం దీపం పెడితే ఆ దీపంలో ఉన్న దామోదరుడు ఆ చెట్టులో నుంచి ఆ ప్రసరించి దానికి విముక్తిని కలిగిస్తాడు. అలాగే ఆకాశ దీపం పెడితే దాంట్లో శలభాలు మాడిపోతుంది, దీపపు పురుగులు, ఆ దీపపు పురుగులకు కూడా మోక్షం ప్రసాదించుగాక. ఆ దీపాన్ని వెలిగించే విప్రుడు బ్రాహ్మణుడు కూడా కేవలం కర్మకాండలకే కాకోకుండా అతడు వేదార్థాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండి అతను కూడా వేదమూర్తి వర్ధిల్లుగాక అని చెప్పి బ్రాహ్మణుడికి కూడా మనం ఆశీర్వచనం ఇస్తూ ఆకాశ దీపం వెలిగిస్తాం. అలాగే నీళ్ళల్లో ఉండే చేపలు ఉంటాయి, తాబేళ్లు ఉంటాయి, కప్పలు ఉంటాయి, అనేక జీవరాశులు ఉంటాయి. ఆ నీళ్ళల్లో దీపాలు వెలగడం ద్వారా ఆ దీపంలో ఉన్న దామోదరుడు వాటికి కూడా ఉత్తమ గతులను ప్రసాదించుగాక అని చెప్పి
మానవుడైనటువంటి వాడు, బుద్ధిజీవి అయినటువంటి వాడు సకల జీవరాశులకు క్షేమాన్ని కోరుకుంటూ చేసి పెట్టే దీపాలే ఈ కార్తీక దీపాలు. చెట్టు దగ్గర పెట్టినా, నీళ్ల దగ్గర పెట్టినా, నదుల దగ్గర పెట్టినా, ఈ పెట్టిన దీపాలన్నీ కూడా వాటికి కూడా ఉత్తమ గతులు ప్రసాదించుగా కానీ మానవుడైనటువంటి వాడు కోరుకుంటున్నాడు. మా కార్తీక దీపానికి ఇప్పుడు ఎంతైతే ప్రాధాన్యత ఉందో కార్తీక పురాణం కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది కదమ్మా. కార్తీక పురాణం అనేది ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకోవాలి అంటుంటారు. నిజంగా చదవటం వల్ల ఫలితం ఏంటమ్మా? చదవగా దానిలో ఉన్న పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలోకి మనం వెళ్ళి మన పాత్రతను కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అందుకని పురాణం ఎప్పటికీ కొత్తదే, ఎప్పటికీ కొత్తదాన్ని పురాణం అంటారు ఎప్పటికప్పుడు. ఆ కార్తీక మాసం గాథలు వినడం వల్ల మనలో ఒక ఆలోచన, బుద్ధి పరివర్తన కలుగుతుంది. అందుకని ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క గాథ ద్వారా ఎవరో తెలియకోకుండా వెళ్ళి అక్కడ ఒక ఒత్తి వెలిగించడం ద్వారా, ఏదో కథ ఉంది కదా అతని పేరు, వెలిగించడం ద్వారా అతను కూడా ముక్తిని పొందాడని, అతనికి కూడా స్వామి అనుగ్రహం దొరికిందని కథల్లో చదువుకోవట్లా. అలా పోలి కథ కూడా చాలా ప్రత్యేకం కదమ్మా. ఈ కథలో ఏ కథ చెప్పినా దాని వెనకంత మానవుడి యొక్క శ్రేయస్సు కోసమే పెట్టారు. అంటే మనం ఏం చేసినా మన ధర్మాన్ని మనం ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఇన్ని పండుగల రూపంలో మనుషులను ఈ విధంగా ప్రచోదనం చేస్తూ చెడిపోనివ్వకుండా సంవత్సరం అంతా పండుగలు చేసే దేశం ఏదైనా చూసావా నువ్వు? మనదే అమ్మా. మన ఋషుల సంతానం, మనువు యొక్క సంతానం మానవులం మనం. ఆ మనువు కొన్ని ధర్మ సూత్రాలను మనకు పెట్టాడు, దానిని ఆచరింపచేసి మనల్ని ఎప్పటికప్పుడు తరించడానికి, ఉత్తమ జన్మ ఎత్తడానికి ఒక ఏర్పాటు చేశాడు. మనిషి చెడిపోనివ్వకుండా జాగ్రత్తలు పడిన దేశం ఇది. ఎట్లా పడితే అట్లా జీవించనివ్వలా మనల్ని. ఎలా పడితే అలా జీవించింది. ఆర్యావర్తన పుణ్యభూమిగా ఎందుకు పేరు పొందుతుంది? ఆర్యావర్తనం అంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తులు కలిగిన భూమి మనది, శ్రేష్ఠులు జన్మించిన భూమి. అందుకని మనకి ఈ పండుగల రూపంలో, ఈ ఆచార వ్యవహారాల రూపంలో మనల్ని ఒక పద్ధతిలో జీవింపచేసి సమాజానికి ఒక మేలు చేశారనమాట. లేకపోతే అందరూ నరకాసురులు అయిపోతే, అందరూ రావణాసురులు అయిపోతే ఏమవుతుంది అప్పుడు దేశం? అల్లకల్లోలము. అందుకని ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మానవ ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మానవుడు మాధవుడుగా ఉండడం కోసం అని ఇన్ని రకాల పద్ధతులు పెట్టి. ఉసిరికాయ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఉసిరికాయ సూర్యుడికి ప్రతీక, అర్కం. అందుకని ఆదివారం నాడు ఉసిరికాయని తలవరు, ఉసిరికాయ పచ్చడి తినరు. అది సూర్యుడు, ఆదివారం సూర్యుడికి సంబంధించింది కదా. అందుకని కరతలామలకం అంటాం. కరతలామలం అన్ని అంటే అన్ని. ఆమలకం అంటే ఉసిరికాయ, కరతలామలం అంటే చేతుల అమలకం ఉంటే ఆరోగ్యం నీ గుప్పిట్లో ఉన్నట్టే. కరతలామలకం, నీ చేతిలో ఉసిరికాయ ఉంటే ఆరోగ్యం నీ గుప్పిట్లో ఉన్నట్టే అని అర్థం. అంతటి ఆరోగ్యప్రదాయమైనటువంటి ఉసిరికకి అంతటి ప్రాధాన్యతనిచ్చి మన తులసికి ఉసిరికి వివాహం లాగా కళ్యాణం చేసి దాని యొక్క ఆరోగ్యాన్ని మనం, అది ఇచ్చేటటువంటి ఆరోగ్య సౌభాగ్యాన్ని గుర్తుపెట్టుకుని దానికి కూడా నమస్కారం చేసుకుని దాని కింద కూర్చొని భోజనం చేసి దాని మీద దీపాలు వెలిగించి. అమ్మ, ఈ ఉసిరికాయ దీపాలతో పాటు 365 ఒత్తులు అని చెప్పి కూడా వెలిగిస్తూ ఉంటారు. దీని ప్రాధాన్యత ఏంటమ్మా? ఇది నిజంగా శాస్త్రంలో ఉందా? 365 రోజులు కదా మనకి. అవునమ్మా. 365 రోజులు పూజ చేసుకోలేనటువంటి వాళ్ళకి రోజుకు ఒక ఒత్తి చొప్పున ఒకే, అంటే సంవత్సరం భోజనం అంతా ఒక రోజున పెడితే వాడు ఎలా తింటాడు? అట్లా 365 రోజుల యొక్క ఫలితం పొందుతారు అనేటటువంటి దీంతో ఆ ఒత్తులను అలా పెట్టారు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో పెట్టాడు తీసుకొని తులుసుకోవడం దగ్గర ఆ ఒత్తులు వెలిగిస్తే ఆ చెట్టు ఏమో కాలిపోతుంటది. ఏమ్మా, అది ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నారు, ఏది పెడితే అది పెట్టేస్తున్నారు. ఇవేవో కొన్ని కల్పిత గాథలు, కొన్ని అతిశయోక్తులు కూడా వచ్చాయేమో మన ఆచార వ్యవహారాలు. అందుకే నేను ఒకటి చెప్పాను. ఈ కార్తీక మాసంలో వచ్చే 365 దీపాలకి మేము మహాప్రాణ దీపం అని నేను ఒక ఆరోగ్య ప్రాథమిక చికిత్సా కేంద్రం ప్రారంభం చేశాను. నేను 365 రోజులు కదా, 365 రూపాయలు కదా వేసుకుందాం, ₹1. ఆ 365 ఒత్తులు వెలిగించడం సంతోషమే, అది కూడా ప్రకృతికి ఇబ్బంది కలగకుండా వెలిగించాలి. దాని బదులుగా 365 రూపాయలు సంవత్సరానికి మీరు ఖర్చు పెడితే 365 మంది ప్రాణాలు నిలబెట్టచ్చు.
365 రూపాయలు కట్టారనుకోమ్మా మనకి సంస్థకి, ఒక మంచి డాక్టర్ని పెట్టి చాలా మందికి పేదవాళ్ళకి పాపం వాళ్ళకి బీపీ ఉందని కానీ షుగర్ ఉందని కానీ చిన్న చిన్న వ్యాధులు ఉన్నాయని కూడా తెలియదు వాళ్ళకి. అవునమ్మా. ఆ బీపీ షుగర్లు టెస్ట్ ద్వారా వాళ్ళ లోపల ఏం జరుగుతుందో కొంచెం వాళ్ళకి తెలియచేసి దానికి తగినటువంటి ప్రాథమిక చికిత్స అందిస్తే అది కానీ ఊపిరి పోసినట్టే కదా, ప్రాణం పోసినట్టే కదా. ఖచ్చితంగా. అందుకే మహాప్రాణ దీపం. ఆ దీపాలు వెలిగిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు నువ్వు దీపాలు వెలిగించి వాడు ప్రాణం పోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటే మరి ఈ వెలుగుతున్న దీపం నిన్ను వేళాకోళం చేయదు. నిజంగానే అమ్మా, ప్రయోజనమే లేదు దీనివల్ల. అప్పుడు ఆ మహాప్రాణం నుండి మనకి ప్రాణశక్తి వెలుగుతోంది కదా, కాబట్టి మరొక ప్రాణానికి ఊపిరి పోసినట్టు అవుతుంది కదా మనం. అవును. అందుకనమ్మా మన పూజాధికాలన్నీ కూడా సజీవ విగ్రహాలను ఆరాధించడానికి విగ్రహారాధన అనేది ఒక శిక్షణ రూపంగా మనకు అందించారు. ఈ పూజాధికాలలో పెట్టి దాన్ని మనకి సమాజ సేవ అనేది ఎలా చేయాలో ఈ పూజాధికాల ద్వారా మనకు ఒక శిక్షణనిచ్చారు అనేది గ్రహించుకుంటే యొక్క పరమార్థం నెరవేరుతుంది. ఏమంటావు? అవునమ్మా, నిజం. మీరు చెప్పింది నిజంగానే నిజమమ్మా. అసలు ఈ 365ల కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నిత్యం దీపం వెలిగించిన అంత ఫలితం వస్తుంది అని చెప్పి మొదలు పెట్టిన విధానం కాస్త ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఒక్కొక్క 365ల కట్ట వెలిగించాలి అనేంత వరకు వెళ్ళిందమ్మా ఇది. సహకుటుంబానం అంటున్నాం ఇంకా మళ్ళీ ఎందుకు ఒకరికొకరు దీపం, మళ్ళీ అక్కడ కూడా అసలే మనుషులు వేరైపోతున్నాం, మళ్ళీ దీపాలు కూడా వేరు చేసుకోవాలా? అవసరమా చెప్పు? లేదమ్మా. నిజంగా ఇవన్నీ లాజిక్లు మిస్ అవ్వటం వల్లనే ఒక రకంగా వెళ్ళిపోతున్నాయమ్మా. అమ్మ నేను ఏమనుకోపోతే ప్రేక్షకులు కూడా ఏమనుకోపోతే ఒక మాట అంట. చెప్పండి అమ్మా. ఈ రకరకాల అభిప్రాయాలు రకరకాల భావజాలంతో ఒక రకంగా నన్ను అడిగితే ఒక పిచ్చెక్కిచ్చేస్తున్నారు, గందరగోళం పడిపోతున్నారు. మన మూలం ఏంటో తెలుసుకోవట్లా, మనం ఎందుకు పెట్టారో తెలుసుకోవట్లే, ఏదో ఎవరో చెప్పారు ఏదో పండితు అని చెప్పి వెర్రితో వెళ్ళిపోతున్నారు. దానివల్ల ప్రకృతికి తీర్థయాత్రలు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఒక గందరగోళం వచ్చేస్తుంది. అవునమ్మా. ఇంట్లో అన్ని వదిలేసేసి బాధ్యతలు లేకోకుండా వెళ్ళమని చెప్పారా మనకి? లేదు కదా. దానివల్ల ఏమిటంటే తీర్థయాత్రలకు వెళతాం, అన్ని చూస్తూ ఉంటే నా దేశం ఎంత గొప్పది అని. ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి ఒక భావన, అదే నా దేశం ఇంత గొప్పదా అని. దేశం అంతా నువ్వు పర్యటన చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి వెళ్ళ, అంతేగాని ప్రతిసారికి ఎవరో చెప్పారు చారుధామ యాత్రలని ఆ యాత్రలని ఈ యాత్రలని తెగ పగిలిపడి మళ్ళీ వచ్చి మాత్రలు వేసుకోవడం, యాత్రలకు తిరిగి రావడం, అంత అక్కర్లా. ఆ ఛాందస భావాలు పెంపొందించుకోకుండా దైవాన్ని ఆరాధించుకోవడం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం అనుసరిస్తే చాలు. ఛాందసాలు ఎక్కువైపోతున్నాయి. అవునమ్మా. చాలా మంది ఆధ్యాత్మికతకు దూరం అవటానికి కూడా ఒక రకంగా ఇలాంటి భావనలే కారణం. మా మాస్టర్ గారు ఎప్పుడు చెప్పారు, 3 చాలు పరిపాలిస్తున్నాయి మనల్ని: చాపల్యం, చాంచల్యం, చాదస్తం. బాల్యంలో చాపల్యం, యవ్వనంలో చాంచల్యం, వృద్ధాప్యంలో చాదస్తం. 3 చాలు. నిజమే అమ్మా, గురుగారు చాలా కరెక్ట్ గా చెప్పారు కదా. అందుకని అవి తగ్గించుకుని దాని పరమార్థం ఏమిటో చెప్పి ఇప్పుడున్నటువంటి తరం పిల్లలకి ఆసక్తిగా వింటున్నారు వాళ్ళు. అవును అవును. మనలాగా పెద్దవాళ్ళు చెప్పేసింది వినేసి చేయరు ఇప్పుడు పిల్లలకి. వాళ్ళకి కావాలి వివరణ ఇస్తే ఇప్పుడు పిల్లలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ తరానికి మనం అందించగలిగితే వాళ్ళు చాలా చక్కగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఇప్పటికి ఇన్ని తిరుగుతున్నాం, ఇన్ని చూస్తున్నాం. అసలు దేవాలయానికి వెళ్ళినప్పుడు, వనాలలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నామా మనం? లేదు. గంట కొట్టడం తెలియదు, ఆ గంటను మోగించేటప్పుడు ఆ ఓంకారాన్ని వింటున్నామా? కనీసం ఒక 5 నిమిషాలు కూర్చుని ఒక మూల, ఏదో మూలాధారం, మాస్టర్ గారు అనేవారు మూలాధారాన్ని ఒక మూల ఆనించేసి వచ్చేస్తుంది. మూలాధారం అంటే ఇక్కడే కదా ఉండేది, ఆనించేసి వచ్చేస్తున్నారు. మరి కాసేపన్నా కూర్చుని ధ్యానం చేసే సమయాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? లేదమ్మా. అక్కడ ఉన్న చెట్లను చక్కగా చూసుకోకుండా ఆ చెట్లు కొమ్మలు విరిచేసి ఇంటికి పట్టుకెళ్ళిపోయి, దేవాలయానికి తెచ్చే బదులు దేవాలయం నుంచి పట్టుకెళ్ళిపోయి ఆ పువ్వులు కోసేసి చెట్లను కొమ్మలన్నీ తీసేసుకుని పీకేసి ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి చిప్పలు పడేస్తుండే అందరికి కాళ్ళకు గుచ్చుకుని క్లీన్లీనెస్ మనం మెయింటైన్ చేస్తున్నామా? లేదమ్మా. మరి ఎందుకు ఇవి? అదే మీరు తమిళనాడుకి వెళ్ళండి, దేవాలయానికి వస్తే ప్రతి భక్తుడు సేవ చేస్తాడు. వచ్చి అక్కడ ఎక్కడైనా శుభ్రంగా లేదంటే ఊడుస్తారు, తుడుస్తారు, మాలలు కడుతూ ఉంటారు, సంగీతం పాడతారు, పాటలు పాడతారు, ఎంత బాగా చేస్తారు వాళ్ళు.
కర్ణాటకలో తమిళనాడులో. మనం పోలోమంటే ఎక్కడైనా ఉందంటే ఓ లక్షల మంది పోయి పరిగెత్తడమే తప్ప మనకు అది లేదు. మనకు లేదు. మన తెలుగు వాళ్ళకి చాలా శూన్యం, అది నేర్చుకోవాలి మనం. అవునమ్మా, నిజంగా అమ్మా. ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా చాలా పవిత్రమైన మాసం. మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి మాసం పవిత్ర మాసమే కార్తీక మాసం. ఇప్పుడు శ్రావణ మాసం రాగానే మళ్ళీ మీరు ఇదే చెప్తారు, అవునంటారా? లేదా ముఖ్యంగా కార్తీక మాసమే. మాసాలు మార్గశీర్షోహం అని అన్నాడని మళ్ళీ అది చెప్తాము. ఏ మాసం కాదు పవిత్రం, ప్రతిరోజు పవిత్రమైన దినమే. కానీ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకి చాలా ఋతువులు, మనకి ఋతువులు మారుతూ ఉన్న కొద్దీ మన ఆహార పదార్థాలు, మన నియమాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతికి మానవుడికి ఉన్న అనుసంధానం అటువంటి, ప్రకృతిలో ఏది జరుగుతుందో మార్పు నీ దేహంలో అదే జరుగుతుంది. చలికాలం రాగానే నీ దేహం ఎందుకు ముడుచుకుపోతుంది? ఎందుకు క్రీములు తెగబూసేస్తాం మనం? వర్షాకాలం రాగానే ఎందుకని మనం ఎట్లా ఉంటున్నాం? ఎండాకాలం రాగానే ఎలా ఉంటున్నాం? ఆ ఉష్ణోగ్రతకి ఈ ఉష్ణోగ్రతకి ఏంటి అనుసంధానం? ఎందుకని చల్లనీళ్ళతో స్నానం చేస్తున్నాం మరి చలికాలం అయినా కూడా? సైన్స్. అందుకని మనకు ప్రకృతిలో జరిగే మార్పులు మన దేహంలో జరుగుతున్నాయి కాబట్టి ఆ మార్పులకు తగినట్టుగా తీసుకున్న ఆహార పదార్థాలు కానీ, మన శారీరకమైనటువంటి ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్, శారీరక తత్వాన్ని బట్టి మనం ఎలా ఉండాలో దానికి చెప్పగా ప్రతిరోజు మంచి రోజే, ప్రతి మాసము మంచి రోజు. 3 ఋతువులు మంచివే కదా? మంచివే. కానీ అమ్మా, మీరు ఇంత చెప్పినా నేను అడుగుతాను, కార్తీక సోమవారాలు విశేషం అంటారు, ప్లస్ ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి ఇంకా విశేషం అంటారు. మామూలుగా ఏకాదశి అని చెప్పి, ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది, ఏకాదశి ఉపవాసం అని చెప్పి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు మనం ఏం పాటించాలి? వీటి గురించి మొత్తం మనకి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కలిపితే 5 + 5 10, మనసు కలిపితే 11. అదే ఏకాదశి రుద్రాభిషేకం. మన మనసుని, మన ఇంద్రియ దానిని జయించడం, స్వామిత్వం పొందడం, ఇంద్రియాలను జయించడం కోసమని సోమవారం నాడు ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నాం. అలాగే ఏకాదశి రోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఏ విధంగా ఉంటుందో దానికి సైన్స్ ప్రకారం రాకెట్లు ఆ రోజున ఎందుకు ప్రయోగిస్తారు, ఇవన్నీ కూడా దానిని బట్టి ఆ ఏకాదశి రోజున కనుక మనం ఉపవాసం చేస్తే మనం ఏదైతే భగవంతుడి దగ్గరికి మన మనసు చేరుకోవాలనుకున్నది చాలా సీదాగా వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అది అందుకని ఉత్తర ద్వారం తీశారు వైకుంఠ ఏకాదశి రోజున అనడానికి ఏమిటి? అక్కడ ఏం అడ్డు ఉండదు, ఆ ద్వారపు తలుపులన్నీ తీసుంటాయి కాబట్టి డైరెక్ట్ గా మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ మధ్యలో ఎవరు మీడియేటర్స్ ఉండరు, నిన్నెవరు తోసేవాళ్ళు ఉండరు, నువ్వే వెళ్ళిపోవచ్చు. అందుకని ఆ సమయంలో ఆ ఏకాదశి పర్వదినం రోజున భూమి, ఆకాశము, చంద్రుడు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనకు ఆ రోజున ఉపవాసం అంటే దైవ సన్నిధిలో వసించడం వల్ల జరిగేటువంటి ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఏకాదశి వ్రతాలు పెట్టారు. ద్వాదశి అమ్మ, క్షీరాబ్ది ద్వాదశి, అది మీకు తెలిసిందే కదా, విష్ణుమూర్తి ఇదంతా. అందుకని ఆ రోజున తులసికి క్షీరాబ్ది ద్వాదశి రోజునే కదక్క ఉసిరికి పూజ చేసి మనకి ఉసిరి మొక్క, తులసి మొక్కకి కళ్యాణం, ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం అని చెప్పి ఇటు దామోదరుడు అటు తులసికి వచ్చి కళ్యాణం చేశారు. అంటే ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం. ప్రకృతి అంటే ఎవరు? అమ్మవారు, ఆకాశం పురుషుడు, భూమి తల్లి. ఈ ప్రకృతి ఈ పురుషుడు యొక్క అనుసంధానం ఏదైతే ఉందో దానికి కళ్యాణం చేస్తే మన జీవితాలు కళ్యాణప్రదంగా ఉంటాయి. అంటే శుభప్రదంగా. తొందరగా ఎండిచ్చేసారు. ఎందుకనంటే ఇప్పుడు అవన్నీ మనం మీకు అంత పుణ్యం వస్తుంది, ఇంత పుణ్యం వస్తుంది బోలో మంది పరిగెత్తి కాదు నాది. మనకు రేషనల్ అవుట్లుక్ యుగధర్మంగా వస్తున్న రోజులు ఇవి. వాళ్ళకి అలాగే దాన్ని బట్టి నీకు అది వచ్చేసింది, ఉత్తర క్షణంలో నీకు పుణ్యం వచ్చేసింది, ఆహా ఓహో అని చెప్పేసేస్తే ఓ పరుగులు పెట్టేసి ఇంకా అమూర్ఖత్వంలో పడేయకూడదమ్మా. మనం ఎదుగుతూ ఉన్నాం, మనం గ్లోబలైజేషన్ అంటున్నాం. మనం ఆ విషయాన్ని దాంట్లో అవగాహన చేసుకుని ఒక పక్కనేమో దీపావళి పండుగ రోజున ప్రకృతి అయిన మహా అంటున్నాం, వికృతి అయిన మహా అంటున్నాం, మళ్ళీ ప్రకృతినేమో ఒక పక్క నాశనం చేస్తుంటే ఆ పూజకులో దోషం ఉంటుందా? నీకు పూజను అందుకుంటుందా? దోషమే ఉంటుంది. మరి పూజలో దోషం చేస్తూ ఆ అనుగ్రహం ఎలా పొందుతావు నువ్వు? అవునమ్మా. లక్ష్మీదేవికి మొట్టమొదటి నామం ఏంటి చెప్పు? ప్రకృత్యై నమః, వికృత్యై నమః. మరి ప్రకృతికి విఘాతం కలిగించే పనులు చేసి కర్బన ఉద్గారాలు, ఇవాళ బోలెడంత కార్బన్ డైఆక్సైడ్ అని మన భూమికి వదిలేస్తూ ప్రకృతిని విఘాతం చేస్తూ నిన్ను అనుగ్రహించమని నువ్వు పూజలు వ్రతాలు చేస్తే ఎలా అనుగ్రహిస్తుంది? ఆలోచించాల్సింది కూడా. అవునమ్మా. అది ఆలోచింప చేయడమే మనం మీడియా చేయవలసిన పని. ఇలా చేస్తే 10 మంది వెళ్ళిపోతారని వాళ్ళని పరిగెత్తించేసి
సెన్సేషన్ క్రియేట్ చేయొద్దు. సెన్స్ అంతే. మనం ఏదైతే ఇందాక జ్ఞానేంద్రియాలు అనుకున్నాం, ఆ జ్ఞానేంద్రియాలకు ప్రచోదనం చేయాలి తప్ప వాళ్ళని ఎక్కడికో పరిగెత్తించేసే మూర్ఖత్వంతో పరిగెత్తి చేయడం కరెక్ట్ కాదనేది. నారదుడు ఏం చేశాడు? లోక కళ్యాణం కోసం అక్కడ మాట ఇక్కడ మాట చెప్పాడు అంటావా? ఎందుకు చెప్పాడు? అది లోక కళ్యాణం కోసం. జర్నలిజం అనేది లోక కళ్యాణం కోసం చేసేది. నారద మహామునికి ప్రతీకలు జర్నలిస్టులు అంటే. ఆ లోక కళ్యాణం కోసం చేయాలంటే మన పూర్వీకులు ఋషులు ఏదైతే చెప్పారో ఋషి ప్రోక్తాలని మనం వినాలి తప్ప మానవ ప్రోక్తాలు కాదు. మనకి అథెంటిక్ ఏదంటే ఋషులు. ఋషులు వాళ్ళు దర్శించి మనకు అందించి పర్వదినాలలో చొప్పించి మన చేత ఆచరింపజేసి మనం ఆరోగ్యప్రదంగా ఉంచడానికి పెట్టుకున్న పండుగలో ఉన్న పరమార్థాన్ని నేటి తరానికి ఉన్న దాని కనుక చెప్పి దానిలో ఉన్న సైన్స్ ని దానిలో శాస్త్రీయతను బోధిస్తే కరెక్ట్ గా అర్థం చేసుకుంటాం. అది కనుక చెప్పకుండా మనం చెప్తే అన్ని మతాల వాళ్ళు మనం వేళాకోళం చేసి మనవన్నీ అబద్ధపు మాటలని చెప్పి వాళ్ళు ప్రచారం చేసి ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతోంది. అది మనం చెయ్యకూడదు అంటాను నేను. ఏమంటావు? నిజమేమ్మా, మీరు చెప్పింది 100% నిజం. నేను అందరూ అంగీకరించాలి. అవునమ్మా, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఇంతకు ముందు ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ ఉండటం వల్ల పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళకి ఇలాంటివి చిన్న చిన్న కథల రూపంలో తెలియజేస్తూ కొంచెం మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు బంధాలు ఇవన్నీ ఉండేదమ్మా, తెలిసేది. కానీ ఇప్పుడు అన్ని దూరం అయిపోయి ఎవరికి వాళ్ళు అయిపోయి ఇలాంటివి తగ్గిపోవటానికి కూడా ఒక రీజన్ అమ్మా. ఎవరు కారకులు దీనికి? చెప్పు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు, ఎవరిని అనడానికి లేదు. అందరం బాధ్యులే కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి పని కనుక మనం అందరం పూనుకుంటే ఈ సమాజం నాది, ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అని కనుక సమాజ హితంగం వైపు కనుక మనం నడిచినట్టయితే సమాజం బాగుంటుంది. ఎవరికి వారుగా కాకుండా ఒకరికి ఒకరంగా ఉంటూ మనందరం సమాజ హితమే కోరుకుంటే అప్పుడు సమాజం. ఆ సమాజ హితం కోరుకున్న వాళ్ళే మన ఋషులు. కాబట్టి ఋషుల యొక్క మాటల్ని మనం అర్థం చేసుకుని దాని తగిన రీతిలో మనం ఆచరిస్తే తప్పకుండా ప్రతిరోజు దీపావళే. అందరిపైన ఉంది బాధ్యత. సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా మన ధర్మం కనుమరుగైపోతుందేమో అని భయపడే రోజులకి వెళ్ళిపోతున్నాము. అలాంటి సమయంలో మీలాంటి వారి మాటలు చాలా ఉపయోగపడతాయమ్మా మా అందరికీ కూడా. సత్యం ఎలా కనుమరుగవుతుంది? సత్యం సత్యమే. ఇవాళ కాకపోతే రేపైనా దాని మీద పట్టిన బూజు, దాని మీద పట్టిన అబద్ధపు ఇదంతా మనం ఊదేస్తే ఆ సత్యం బయటకు వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది. సత్యాన్ని ఎవరు ఆపలేరు, ధర్మాన్ని ఎవరు ఛేదించలేరు. ధర్మమే సత్యం, సత్యం శాశ్వతం. ఆ శాశ్వతమైన ధర్మమే మన సనాతన ధర్మం. దట్ ఈస్ ఎటర్నల్ ధర్మ. ఓకే అమ్మ, నమస్తే. అమ్మ, నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చే ఈ చవితిని ఖచ్చితంగా అందరూ కూడా జరుపుకుంటారు. అంటే ఎక్కువగా సంతానం లేనివారు, వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఎక్కువగా ఈ పూజలు ఆరాధనలు చెయ్యాలి అని అంటూ ఉంటారు. కానీ ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక విధానమే. ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం కానివ్వండి. ఇప్పుడంటే మనకు పుట్టలు ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి జంట నాగ ప్రతిమలకి మనం ఏం చేసినా కూడా ఆ పాల అభిషేకమైనా ఏం చేసినా అక్కడే ఆచరిస్తున్నాము. కానీ పుట్ట ఉన్న దగ్గర మాత్రం ప్రత్యేకించి వెళ్ళి నానా రకాల విధ్వంసాలు అయితే సృష్టించి వస్తున్నారు అక్కడ. అసలు ఈ విధానం అంతా ముందర నుంచి ఇలానే ఉందా, లేదంటే ఇప్పుడు ఈ ధోరణి ఇలా మారిపోయిందా? అసలు ఏ రకంగా చేయాలంటారు ఆ రోజున? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. నాగుల చవితి మామూలుగా కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల పంచమిని, అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి కార్తీక మాసం మొదలైన తర్వాత 4వ రోజు. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదమ్మా, చాలా పురాతనమైనది. ఈ నాగుల చవితి ప్రత్యేకంగా అందరూ చేసుకోవచ్చు, చిన్న పెద్ద పిల్లలు మగవాళ్ళు, అంటే లింగభేదం లేదు, దీనికి వయోభేదం లేదు. అందరూ పాటించవలసిన రోజు ఏదైనా ఉందంటే అది నాగుల చవితి. ఇక ఈ పుట్టలో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, పుట్టలో పాలు పోస్తే తాగుతాయండి అని. భక్తిగా పోసి చూడు, భక్తిగా పోస్తే నిజంగా తాగుతాయమ్మా. పోసి చూస్తే కదా. అలా అని ఇక్కడ మీరు అన్నారు కదా విధ్వంసం సృష్టిస్తున్నారు, నిజంగా పుట్టల దగ్గర విధ్వంసమే సృష్టిస్తున్నారు. తోసేసుకుంటారు, ఒక భక్తి పాడు ఉండదు. నేను ముందంటే నేను ముందు ఇదే సరిపోతుంది. అక్కడ కూడా దీపారాధన చేయాలి, సంకల్పం చెప్పుకోవాలి, షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు
ఇన్ని పాలు మాత్రమే సమర్పించాలి, ప్యాకెట్ చింపేసి మొత్తం పోసేస్తారు, చాలా తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే అక్కడ లోపల నిజంగానే సర్పం ఉందండి, పుట్టలు ఎక్కడో అరుదుగా ఉన్నాయి, మీరు ఇలా పోసేస్తే లోపలంతా బురదైపోతే ఎలా తిరుగుతుందండి సర్పం? ఒకసారి ఆలోచించండి. శాస్త్రానికి కొద్దిగా అందులో పోసి బయట జంట నాగులు ఉంటాయి కదమ్మా, వాటికి పోయండి. చక్కగా క్యూ పద్ధతి పాటించి ఒకటి తర్వాత ఒకళ్ళు, ఎందుకంటే అందరూ పూజ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా పుట్టలో పాలు పోసేయడం కాదండి, అందరూ సంకల్పం చెప్పాలి, మీ గోత్రం చెప్పుకోవాలి, మీ యొక్క వంశం పేరు చెప్పుకోవాలి, ఇవన్నీ చెప్పుకుని వారికి తెలియాలి కదా మరి. అందుకని చక్కగా తెలియచేసి దీపారాధన చేసుకుని ఆవు నేతితో దీపారాధన చేసి పుట్టలో చక్కగా కొద్దిగా పాలు పోసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి ముగ్గు పెట్టి నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి పదార్థాన్ని నివేదన చేసి, చలిమిడి కూడా చేస్తారు చాలా ప్రాంతాలు, ఈ రెండు నివేదన చేసి పుట్టమన్నుని చౌకి ధరిస్తారు. ఇక్కడ నాభి దగ్గర ఇక్కడ పుట్టమన్ను అంత శ్రేష్టమ్మ. పుట్టమన్ను ధరిస్తే సర్పదోషాలంటే ఎక్కువగా ఎలా కనిపిస్తాయి? చర్మ వ్యాధుల్లో, సంతానోత్పత్తికి ఇవే కదా. అందుకని ఆ పుట్టమన్ను సర్పాలు తిరిగేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ మన్నుని చెవుకి ధరిస్తే చెవుపోటి కూడా రాదని చెప్తూ ఉంటారు. ఓకే ఓకే. సుబ్రహ్మణ్యేశ్వరికి మొక్కుంటే చెవుపోటు వస్తుంటా మా అమ్మమ్మలు చెప్పేవారు. అందుకని ఆ పుట్టమన్ను చెవుకి ధరించి గర్భం దగ్గర కూడా ఆడపిల్లలకైతే ఇక్కడ బొట్టు పెడతారు నావి దగ్గర, సర్పదోషాలు తొలగిపోవాలి, మంచి సంతానం కలగాలని చెప్పి కలుగుతూ ఉంటాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా. పోయిన నాగుల చవితికి మా ఇంట్లో ఒకళ్ళకి నేను ఆ బొట్టు పెట్టడం జరిగింది. అమ్మ ఇప్పుడు గర్భవతి. సంతోషం. అంటే అందరూ జరుగుతాయా అని కాదు, భక్తి శ్రద్ధలతో చేయడం చాలా అవసరం. విశ్వాసం కూడా ఉండాలి. అలాగే ఇది ఉంటుందమ్మా, నవనాగ స్తోత్రం అని ఉంటుంది. 9 రకాల నాగులకి సంబంధించినటువంటి చిన్న శ్లోకం, చాలా చిన్నది. అక్కడ 11 సార్లు కానీ 9 సార్లు కానీ అక్కడ పారాయణ చేయడము. ఓకే. అంటే మనం అనుకుంటాము భూమిలో సంచరించేటటువంటి నాగులే అని, కానీ వీటికి రాజు ఉంటారు కదా. అవును అవును. ఆ నాగులకి రాజు ఉంటారు, పాతాళ లోకంలో ఉంటారు, వాసుకి అనంతం. ప్రత్యేకంగా కలియుగానికి కర్కోటకస్య నాగస్య, కర్కోటకుడు. ఓకే. ఆ కర్కోటకుని స్మరించినంత మాత్రం చేతే కలి బాధలన్నీ పోతాయి తెలుసా అమ్మా. అందుకే నలదమయంతుల కథ చదవమంటారు. కలియుగం అంతా కూడా చదవాల్సిన కథల్లో నలదమయంతుల కథ ఒకటి. అందులో ఈ కర్కోటకుడి యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది, అది కూడా చెప్పుకుందాం ఒకసారి. ఇలాంటి ఈ సర్పాలన్నిటి యొక్క పేర్లు రాజులు అన్నమాట, నవనాగులు అన్నమాట. ఆ నవనాగుల్ని స్మరించడము, అలాగే చక్కగా కడిగి పాలు పోసి మళ్ళీ కడిగి పసుపు కుంకుమ రాసి గంధం బొట్టు పువ్వులు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ తెచ్చిన పాలలో ఇన్ని మిగిల్చి నివేదన చేసి ఆ పాలు ఇంటిల్లిపాది తీసుకోవాలి. ఖచ్చితంగా సర్పదోష నివారణ జరిగి తీరుతుంది. త్రికరణ శుద్ధిగా ఒక్కసారి నేను చెప్పినట్టు బడబడా ప్యాకెట్ చింపేసి పాలు పోసేయడం అలా అసలు చేయకండి. ఇన్ని పాలు రాగి పాత్రలో పోయరాదమ్మా. రాగి పాత్రలో మజ్జిగ కానీ పాలు కానీ పోస్తే కళ్ళుతో సమానం. ఎందుకంటే అది లోహం కదా, పాలు దానికి కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా, అందుకని పోయకుండా చక్కగా ఏదైనా చిన్న స్టీల్ కాకుండా గాజు పాత్రలోనో లేదా ఇత్తడి పాత్ర కూడా వాడచ్చు. ఇత్తడి పాత్రలోనో పోసుకుని చక్కగా తీసుకువెళ్ళండి. ప్యాకెట్తో చింపి మాత్రం పోయకండి, అది నేను చెప్పేది. ఏదీ లేదు మాకు స్టీలే ఉంది పట్టుకెళ్ళండి. అవును, కానీ రాగి వాటిల్లో పాలు పోసి మాత్రం పోయిరాదు. ఓకే. ఏదైనా కూడా అక్కడ శాంతంగా ఒక్కొక్కరికి 5 నిమిషాలు పడుతుందమ్మా. అవును, చాలా ఎక్కువసేపు కూడా కూర్చుంటారమ్మా అదే పనిగా. ఏం లేదు, షోడశోపచార పూజ ఎలా చేయాలి నేను చెప్తాను. ఓం నాగరాజాయ నమః ధ్యాయామి, ఓం నాగరాజాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం నాగరాజాయ నమః ఆవాహయామి, ఓం నాగరాజాయ నమః పాద్యం సమర్పయామి, ఓం నాగరాజాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఇట్లా ఈ నామంతో 16 ఉపచారాలు చేసుకోండి చక్కగా. 9 సార్లు కానీ 11 సార్లు కానీ నవనాగ స్తోత్రాన్ని పఠించండి. బెల్లము నువ్వులు కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి కొద్దిగా పుట్ట దగ్గర సమర్పించి, పుట్టలో వేసేయకండి, పుట్ట దగ్గర సమర్పించి పుట్టమన్ను కాస్త ఇంటికి తెచ్చుకోండి. ఇప్పుడు ఈ పుట్ట దగ్గర పెట్టిన ప్రసాదాలు కొబ్బరికాయ అవి మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోవాలి కదా. ఓకే ఓకే. చాలా మంది సర్పాలు కల్లో కనిపిస్తే చాలా తప్పంటారమ్మా. అది చాలా శుభం.
చాలా శుభం. ఏ విధంగా అమ్మ శుభం అంటే? విష సర్పాలు కదా అన్నట్టుగా చాలా మంది నెగిటివ్ గానే ఆలోచిస్తారు. ఇప్పుడు అమ్మ సర్పాలు విషం కాదమ్మా, పాతాళ లోకంలో మన భూమిని మోస్తున్నాడు నాగరాజు. ఆయన మోస్తున్న బట్టే మనం ఇక్కడ ఉన్నాం. అందుకని విషం కాదమ్మా. మనకి సంతానం కావాలన్నా, చక్కటి ఆరోగ్యం కావాలన్నా, అలాగే భూమి కొనుక్కోవాలన్నా ఇవన్నీ వారి యొక్క దయ ఉండాలి, సర్పరాజు యొక్క దయ ఉండాలి. అందుకని ఆ నాగుల యొక్క దయ ఉండాలి. కాస్త పుట్టమన్ను తెచ్చి చంటి పిల్లల దగ్గర నుంచి చెవుకి ఇట్లా ఇక్కడ ఈ ప్రాంతంలో చక్కగా పుట్టమన్ను పెట్టండి. పెళ్ళైన స్త్రీలు, ఆడపిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా నాభి దగ్గర చిన్న అటు బొట్టు కింద కూడా ధరించండి, చాలా మంచిది. లేదు మాకు పుట్ట అవకాశం లేదు, ఇంటి దగ్గరే పిండితోటి ఒక నాగపడగని ఏర్పాటు చేసుకుని, సర్పాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే కూడా పాలు పోసుకోవచ్చు. తర్వాత ఇంకా బాగా వచ్చు మాకు శ్లోకాలు, మేము ఇంకా చదవగలము అన్న వాళ్ళు సర్పసూక్తం చదువుతూ కనుక అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ అంటే ఇంట్లో చిన్నగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా విగ్రహం ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు, అక్కడైనా చేసుకోవచ్చు. అందరికీ ఇప్పుడు పుట్టలు అవైలబుల్ గా ఉండవు, అందరూ గుళ్ళకి వెళ్ళలేరు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ చేసుకోవడం మాత్రం మానద్దు. దీనికి ఆనవాయితీ ఏం లేదమ్మా, అందరూ చేసుకోండి, అందరూ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక విశేషం చెప్తానమ్మా. దీంట్లో మాకు సర్పదోషం ఉంది, సంతానం కలగట్లేదు అన్నవారు ఇంత పుట్టమన్ను తెచ్చుకుని చిన్న మాత్రల్లో 3 మాత్రలు చేసి మింగండి. శుభ్రమైన మట్టిని తెచ్చుకుని 2 మాత్రలు చేసి మింగండి అవి ఆ పుట్టమన్నుని. అది అంటే మరి పుట్ట లోపల చేపెట్టేసి తీయకుండా దొరికిన మన్నుని కాస్త శాస్త్రానికి చిన్న చిన్న ఉండలు చేసుకుని 2 ఉండలు మింగండి. పుట్ట దగ్గర ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ కాల్చద్దు. ఎందుకంటే అమ్మా వాటికి వేడి అన్నా, అగ్ని అన్నా, చప్పుడన్నా చాలా భయం జంతువులకి కదా. అందుకని అలాంటి పనులు చేయకండి. కొంతమంది గుడ్లు పోసేస్తూ ఉంటారు. గుడ్లు ఇప్పుడు నేను చెప్పాను, కార్తీక మాసం అంటేనే సాత్వికమైన ఆరాధన, సాత్వికమైన భోజనం. మళ్ళీ కోడిగుడ్లు ఎందుకమ్మా వాటికి? అందులోనూ టెంపుల్లో ఉన్న పుట్టల దగ్గరికి కూడా గుడ్లు మోసుకొని పోతారు. ఇది ఇక్కడ అది అదో పెద్ద అఘాయిత్యం అనే చెప్పాలి. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. దేవాలయాల్లోకి గుడ్లు తీసుకెళ్తున్న మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. అందుకని గుడ్లు వేయకండి అమ్మా. చక్కగా పుట్టలో పాలు పోయమని చెప్పారు కానీ గుడ్లు పోయమని చెప్పలేదు మిమ్మల్ని. ఆ రోజున ఉపవాసం కూడా ఉండాలమ్మా. ఉంటారు. తరిగిన కూర తినకూడదు ఆ రోజు. ఉపవాసం ఉండలేని వాళ్ళు చాకుతో కోసినటువంటి పదార్థాలని తినకూడదు. కోయకుండా చేసే ఏముంటాయమ్మా అసలు? గిల్లి టమాటా పప్పు చేసుకోండి, చక్కగా పూరి చేసుకోండి, పాయసం చేసుకోండి. ఇవి కూడా తినచ్చు కదా ఉపవాసం ఉండి. మధ్యాహ్నం ఒక్క పూటే భోజనం చేయాలమ్మా. ఉదయము రాత్రి కూడా ఏమీ తినకూడదు. ఇంకా మీరు ఓపికంటే నైవేద్యం పెట్టినటువంటి చిమ్మిలి, అలాగే చలివిడి ఇవి తిని ఉండొచ్చు. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు, సంతానాభివృద్ధి కోరేవారు కూడా, పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, మళ్ళీ దీనికి కూడా కేవలం ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి దంపతి సమేతంగా పిల్లలతో పాటు వెళ్ళి చక్కగా పుట్టలో పాలు పోసి నమస్కారం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ షోడశ ఉపచార పూజ ఖచ్చితంగా చేసి తీరాలి. హడావిడిగా పోసుకోకండి. మీకు అక్కడ సమయం లేదు, ఇంట్లో పోసుకోండి చక్కగా. అందుకని చక్కగా త్రికరణ శుద్ధిగా, భక్తిగా, శుచైన వస్త్రాలు ధరించి ఈ పనులు చేయండి. తప్పక ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క దయ మీకు లభిస్తుంది. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.